హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళ వీడియో వచ్చేసి నేను జనరల్గా ఫేస్ చేసే క్వశ్చన్ అనమాట. రెజ్యూమేస్ ఎలా రాయాలి, రెజ్యూమే రైటింగ్ ఎలా చేయాలి, అసలు రెజ్యూమే అంత ఇంపార్టెంటా, నార్మల్గా ఏదో రాసేస్తే సరిపోతుంది కదా, అట్లా నేను చాలా క్వశ్చన్స్ విన్నాను. సో నాకేమనిపించిందంటే ఈ వీడియోతో ఒక క్లారిటీ ఇద్దాము, అసలు రెజ్యూమే అంటే ఎలా వర్క్ చేస్తుంది, అసలు ఎలా రాయాలి ఏంటి అని. సో నేను ఈ రెజ్యూమే రైటింగ్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో అసలు చాలామందికి బేసిక్గా ఫ్రెషర్స్కి వాళ్ళకి ఏంటంటే రెజ్యూమే అంటే ఒక బయోడేటాలా అనుకుంటారు. బట్ కాదండి, రెజ్యూమే ఇస్ ఎలా అంటే మనకి జాబ్ రావడానికి ఫస్ట్ స్టెప్ అనమాట రెజ్యూమే అనేది. చాలామంది రెజ్యూమ్ అంటారు, అది రెజ్యూమ్ కాదండి, దాన్ని రెజ్యూమే అంటారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ రెజ్యూమేని మీరు ఎంత బాగా అప్డేట్ చేస్తే మీకు జాబ్ ఆపర్చునిటీస్ అంత బెటర్గా ఉంటాయన్నమాట. మనం అంత క్లియర్గా పర్ఫెక్ట్గా దీన్ని డ్రాఫ్ట్ చేస్తే మనకి వచ్చే ఆపర్చునిటీ కానీ ఆ రెజ్యూమే చూసే రిక్రూటర్స్కి కానీ ఒక బేసిక్ ఐడియా వస్తుందన్నమాట. అసలు మనకి ఏ ప్రొఫైల్ ఉంది, మనం ఏ ప్రొఫైల్కి సూట్ అవుతాం అనేది రెజ్యూమే చెప్పేస్తుంది. అంటే మనని యాజ్ ఎ పర్సన్గా చూడకుండా మనకి ఈ అప్లై చేసిన జాబ్ కరెక్టా కాదని రిక్రూటర్స్కి ఒక కాన్ఫిడెన్స్ రావాలి, ఈ క్యాండిడేట్ని ఫార్వర్డ్ చేయాలి అంటే రెజ్యూమే ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. అండ్ రెజ్యూమే రైటింగ్లో కూడా చాలా టిప్స్ ఉంటాయండి. అంటే మనకి అప్లై చేసే జాబ్ బట్టి రెజ్యూమే చేంజ్ చేయొచ్చు, లేకపోతే మనకి ఒక్క జాబ్ రోల్కి చాలా సిమిలర్ జాబ్ రోల్స్ ఉంటాయి. ఇప్పుడు మార్కెటింగ్ తీసుకున్నారనుకోండి, మార్కెటింగ్లో మీ ప్రొఫైల్ సేల్స్ అనుకోండి, మీరు సేల్స్తో పాటు ఇంకా డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి, సేల్స్కి రిలేటెడ్ డొమైన్స్ కస్టమర్ హ్యాండిలింగ్ అని అట్లా రిలేటెడ్ ప్రొఫైల్స్ ఉంటాయి. వాటికి కూడా మనకి అవకాశాలు ఉంటాయి. మనం ఏంటంటే ఒకే డొమైన్లో ఉన్నాం కదా, రెజ్యూమే ఒకే డొమైన్లో చేస్తే ఒక్క జాబే వస్తుంది అనుకుంటాము. అంటే మన జాబ్ సర్చ్ ఎలా ఉండాలి, లింక్డ్ఇన్ మనం ఎట్లా అప్డేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా అప్కమింగ్ డేస్లో నేను అవి కూడా అప్లోడ్ చేస్తాను. సో ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి అసలు రెజ్యూమే ఎట్లా డ్రాఫ్ట్ చేయాలి అండ్ ఏ జాబ్ పర్పస్కి అసలు రిక్రూటర్స్ ఎలా చూస్తారు అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు మనం ఒక రెజ్యూమే డ్రాఫ్ట్ చేయాలి అంటే మనకి బేసిక్ డీటెయిల్స్ అన్నీ, మన జాబ్ ప్రొఫైల్స్ కానీ, మన వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ కానీ, మనకున్న స్కిల్స్, ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా రెజ్యూమేలో ఉండాలి. అండ్ రెజ్యూమే అందరికీ ఒకలా ఉండదండి, ఎందుకంటే మనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. బేసికలీ ఫ్రెషర్స్కి ఒకలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఒకలా ఉంటుంది. అండ్ కొన్ని 10-15 years వాళ్ళవి రెజ్యూమేస్ అనలేము, ఎందుకంటే వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట. అండ్ వాళ్ళ రెజ్యూమేస్ అనేవి టోటల్గా డిఫరెంట్ ఉంటాయి. మనం బేసిక్ ఇప్పుడు రెజ్యూమే గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బేసిక్ ఇప్పుడు ఒక ఫ్రెషర్స్కి ఒక మినిమం ఒక 10 years ఎక్స్పీరియన్స్ బిలో ఉన్న వాళ్ళది ఎలా ఉందో మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెషర్స్ వాళ్ళు అప్పుడప్పుడే బయటకు వస్తారు కాబట్టి కాలేజ్ నుంచి వాళ్ళకి ఏంటంటే పెద్దగా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండదు. బట్ వాళ్ళు చూపించుకోగలిగే ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాళ్ళ ప్రాజెక్టులు, వాళ్ళ ఇంటర్న్షిప్లు ఇవన్నీ కూడా వాళ్ళు చూపించుకోవచ్చు. అండ్ ఈ మీన్ టైంలో వాళ్ళు కాలేజ్ ఉన్నప్పుడు స్కిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్కి ఆ లెవరేజ్ ఉంటుంది. కానీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి వచ్చేసరికి అంటే మినిమం ఒక 2 years నీకు ఎక్స్పీరియన్స్ ఉంది అని నువ్వు అనుకుంటే నువ్వు నెక్స్ట్ ఒక జాబ్ రోల్కి షిఫ్ట్ అవ్వాలి, లేకపోతే నెక్స్ట్ నువ్వు ఒక కంపెనీకి షిఫ్ట్ అవ్వాలి అంటే మీరు డ్రాఫ్ట్ చేసే రెజ్యూమే అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏ ప్రొఫైల్లో అయితే ఉన్నారో ఆ ప్రొఫైల్కి సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే మీ ప్రొఫైల్లో ఉన్న స్కిల్ సెట్స్, మీరు వాడే టూల్స్ కానీ ఎవ్రీథింగ్ మీరు అందులో అప్లోడ్ చేయాలి. లేదు మీరు ఒక డొమైన్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు, చాలామంది ఏం చేస్తారంటే నాకు తెలిసి వాళ్ళకు ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న, బిలో 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు యూజువల్గా వాళ్ళ డొమైన్ షిఫ్ట్ అవ్వాలి అనుకుంటారు, ఒకవేళ వాళ్ళకి ప్రస్తుతం ఉన్న డొమైన్ నచ్చకపోతే. ఈ మధ్య నేను చాలా చూస్తున్నాను, నాన్ ఐటీ వాళ్ళు ఐటీలోకి షిఫ్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు మార్కెట్ అలా ఉంది. సో వాళ్ళు ఏంటంటే కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకొని వాళ్ళు షిఫ్ట్ అవ్వాలి అని వాళ్ళు అనుకుంటున్నారనమాట. సో అలా అనుకున్నప్పుడు మీకు ఒకవేళ నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉండి డైరెక్ట్గా ఐటీకి అప్లై చేసి అదే రెజ్యూమే అయితే అవ్వదండి, పని అస్సలు అవ్వదు. ఎందుకంటే ఐటీకి ఒకవేళ హైర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మినిమం స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే. అంటే ఒకవేళ ఫ్రెషర్స్ అనుకోండి, మీరు కాలేజ్ నుండి డైరెక్ట్గా వస్తారు కాబట్టి వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు, అన్నీ వాళ్ళే చేస్తారు.
లేదు మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉండి మీకు కనుక ఐటీలోకి షిఫ్ట్ అవ్వాలి అంటే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, కానీ మీకంటూ ఒక బేసిక్ ఐడియా ఉండాలి. మీకంటూ ఏ ఐటీ డొమైన్లోకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారో దానికి సంబంధించి మీరు ఒక కోర్సు సర్టిఫికేషన్ వచ్చేసి మీ రెజ్యూమేకి అది ఒక యాడెడ్ వాల్యూ లాగా, యాడెడ్ అడ్వాంటేజ్లో దాన్ని మీరు యాడ్ చేయాలన్నమాట. చేస్తే అప్పుడు మీ రెజ్యూమే అనేది రిక్రూటర్స్కి అట్లీస్ట్ అప్రోచబుల్ అవుతుందన్నమాట. అండ్ రెజ్యూమే ఫార్మాటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక వైట్ పేపర్ మీద నార్మల్గా వర్డ్ డాక్లో చేసేసి పెట్టడం కాదు, ప్రతి దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. మనం అప్డేట్ చేసే డీటెయిల్స్ కూడా ఒక క్రోనలాజికల్ ఆర్డర్ అంటాం అనమాట. ఒక ప్రాసెస్ ప్రకారం ఒక్కదాని తర్వాత ఒకటి సెక్షన్ వైజ్గా డివైడ్ చేసుకుంటూ రావాలి. అండ్ అన్నీ ఒకేసారి ఎక్కువ వర్డింగ్ ఉండి బల్క్గా ఇన్ఫర్మేషన్ అంతా ఒకే చోట పెట్టకుండా దాన్ని మనం ఎంత స్ట్రాటజికల్గా డివైడ్ చేసి ప్రజెంట్ చేస్తాము అనేది రెజ్యూమే అనమాట. రెజ్యూమే అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనం అనే పర్సన్ ఎవరో తెలియకుండానే మనకి జాబ్ వస్తుందా రాదా అనేది రిక్రూటర్ డిసైడ్ చేసే మేజర్ థింగ్ అనమాట అది. సో అసలు రెజ్యూమే ఎలా రాయాలి, ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోలో చెప్తాను. కాబట్టి దయచేసి మీరు కూడా మీ రెజ్యూమే కనుక అప్డేట్ చేయాలి, లేకపోతే దీన్ని కనుక మీరు ఏమైనా ఫాలో అవ్వాలి అనుకుంటే ప్లీజ్ ఈ వీడియోని చూడండి, అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోని కూడా చూడండి. థ్యాంక్ యూ.